డన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ షో దట్ అండ్ Z1 Z2 వాల్యూస్ ఇచ్చారు ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంజుగేట్ అంటే నేను ఏం చెప్పాను అంటే ఇప్పుడు 2 + 3i అని ఉంది అనుకోండి, అంటే కాంజుగేట్ ఆఫ్ దిస్ ఏంటి 2 - 3i అని చెప్పాను. అయితే ఇక్కడ మనకి టోటల్ గా ఏం చేశారంటే మనకి ఇలా టర్మ్స్ ఇచ్చారు కదా నాన్న, దీన్ని మనము ఒక కాంప్లెక్స్ నంబర్ లాగా రెడ్యూస్ చేసేసి తర్వాత మనం దాన్ని అంటే కాంజుగేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇది తీసుకొని ఇది కాంజుగేట్ అని ప్రూవ్ చేయొచ్చు, ఇది తీసుకొని దీని కాంజుగేట్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది నాన్న, ఇది తీసుకొని మనం ఇది చేద్దాం. చూడండి ఇక్కడ Z2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది -2 + i / 1 - 2i హోల్ స్క్వేర్. ఓకే, Z2 ఈజ్ ఈక్వల్ టు -2 + i / ఇది ఎలా ఉంది a - b హోల్ స్క్వేర్ లా ఉంది. ఓకే, ఫార్ములా ఏంటి a² + b² - 2ab. క్లియర్ అనా? నౌ Z2 ఈజ్ ఈక్వల్ టు -2 + i / ఇదేంటి 1 స్క్వేర్ ఎంత నాన్న 1. ఓకే, ఇక 2i హోల్ స్క్వేర్ ఎంత +4i² -2 1s are 2 2 2s are 4 -2 2s are 4i. క్లియర్? నౌ చూడన్నా, Z2 ఈజ్ ఈక్వల్ టు -2 + i / దీన్ని నేను ఎలా రాస్తున్నాను 1. i² అంటే ఏమని చెప్పాను అన్న -1 కదా, -1 × 4 ఎంత -4 -4i. క్లియరా? ఇక్కడ చూడండి, Z2 ఈజ్ ఈక్వల్ టు -2 + i / 1 - 4 ఎంత -3, ఇక్కడ -4i. దీని మైనస్ కామన్ తీసేసుకొని క్యాన్సిల్ చేసి రేషనలైజింగ్ చేయొచ్చు, లేదు అంటే దీన్ని కూడా రేషనలైజింగ్ చేయొచ్చు. చూడండి అన్న, Z2 ఈజ్ ఈక్వల్ టు నౌ మనం ఇక్కడ డినామినేటర్ ని రేషనలైజింగ్ చేద్దాం. చూడండి, -2 + i / ఎంత -3 - 4i. నేను చెప్పాను రేషనలైజింగ్ చెయ్యాలి అని చెప్పాను. రేషనలైజింగ్ ఎక్కడ చేయాలి, మన ఇమాజినరీ టర్మ్ కి ముందు మనము మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. చూడండి, ఇక్కడ -3 + 4i / -3 + 4i. అర్థమైందా రేషనలైజింగ్? చూడండి, Z2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను న్యూమరేటర్ మల్టిప్లై చేస్తున్నాను. న్యూమరేటర్ చూడండి, ఇక్కడ -2 + i × -3 + 4i. ఇది ఎలా ఉంది నాన్న a + b × a - b లా ఉందా? ఫార్ములా ఏంటి a² - b² అంటే b అంటే ఎంత 4i హోల్ స్క్వేర్. క్లియర్ నాన్న? చూడండి, Z2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -2 4s are 8. i ఉంది కాబట్టి i అని రాసేస్తున్నాను. డన్ అన్న. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ i × 3 ఎంత 3i, ప్లస్ ఇంటూ ప్లస్ 4i × i ఎంత i². క్లియర్ నాన్న? అర్థమైందా? ఇక్కడ చూడండి, -3 హోల్ స్క్వేర్ ఎంత 3 3s are 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ 4 4s are 16, i². క్లియర్ నాన్న? i × i ఎంత i². Z2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి నన్ను ఇప్పుడు 6 ఇదెంత ఇలానే రాసుకోండి, ఫస్ట్ -3i i² ఉంది, i² వాల్యూ ఎంత అని చెప్పాను -1 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే -4/9. ఇదేంటి ఇక్కడ కూడా i² వాల్యూ -1 అంటే +16. క్లియర్? ఇప్పుడు రెడ్యూస్ చేసేసేయండి టర్మ్స్. Z2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ 6 - 4 రియల్ టర్మ్స్ ని యాడ్ చేయండి. ఇక్కడ 6 - 4 ఎంత 2. క్లియర్ నాన్న? ఇక్కడ ఇమాజినరీ టర్మ్స్ ఏంటి i టర్మ్స్ కదా, ఇమాజినరీ టర్మ్స్ -8 - 3 ఎంత -11i / 25. ఇది మనకు ఫైనల్ గా వచ్చిన కాంప్లెక్స్ నంబర్. ఓకేనా? ఇప్పుడు కాంజుగేట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నంబర్ ఏంది, దేర్ఫోర్ కాంజుగేట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నంబర్ ఈజ్ ఏంటి నాన్న 2. ఇక్కడ ఏముంది మైనస్ ఉంది, ఏమొస్తుంది మనకి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే 2 + 11i / 25. చూడండి, అదే కదా మనం ఇక్కడ ప్రూఫ్ చేయాలి. దేర్ఫోర్ ఇది ఏంటి, దీని వాల్యూ వచ్చేసి Z1. దేర్ఫోర్ ఇక్కడ రాసేయాలి, అంటే Z1 అండ్ Z2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్, కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని చెప్పి రాయాలి. ఓకేనా బెట్ట? క్లియరా? డన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూడండి, ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ మా, ఖచ్చితంగా అందరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇది ఇంకో క్వశ్చన్ నాన్న.
గివెన్ ఏంటి, ఇది ఇచ్చాడు. దెన్ మనం ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ప్రూఫ్ చేయాలి. ఓకేనా, చూడండి నాన్న, ఫస్ట్ ఏంటి ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి, ఎక్స్ మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. ఓకే, ఇక్కడ 1/3 పవర్ ఉంది కదా, మనం దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఏం చేయాలి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఏంటి నాన్న, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, x minus iy whole power 1/3 whole cube is equal to a minus ib whole cube. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి నేను ఫార్ములా, ఇక్కడ ఏంటి మనము ఇది యాజ్ ఇట్ ఈస్ రాసేసేయండి. x minus iy పవర్ 1 అంటే యాజ్ ఇట్ ఈస్. ఇది ఎలా ఉంది, a minus b హోల్ క్యూబ్ లా ఉందా లేదా. ఓకే, ఇప్పుడు a minus b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a minus b whole cube formula ఏంటి, a cube minus b cube minus 3a square b plus 3ab square. క్లియర్ నాన్న, ఇది మన ఫార్ములా అన్నమాట. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి నాన్న, చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి నాన్న, ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే ఏంటి, ఇక్కడ ఏ అంటే ఏనే ఉంది కాబట్టి హోల్ క్యూబ్ అని రాసుకోండి. మైనస్ బి అంటే ఏంటి నాన్న, టోటల్ ఐ బి హోల్ క్యూబ్. ఓకే, మైనస్ 3 ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, బి అంటే నాన్న ఐబి ప్లస్ 3 ఏ ఎంత ఏనే, బి ఎంత ఐబి హోల్ స్క్వేర్ కదా నాన్న, హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే ఎంత ఏ క్యూబ్. ఓకే, ఇక్కడ బి క్యూబ్ అంటే ఎంత ఐ క్యూబ్ బి క్యూబ్ అని రాస్తున్నాను. ఇది 3 మల్టిప్లికేషన్ లో ఉన్నాయి చూడండి అన్న, మైనస్ 3 ఐ పక్కన రాసేసుకోండి, 3i ఏ స్క్వేర్ బి. ఓకేనా, ఇక్కడ చూడండి 3a ఐ స్క్వేర్ బి స్క్వేర్, ఐబి హోల్ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ బి స్క్వేర్ అని రాస్తున్నాను. బట్ ఇక్కడ చూడండి మీరు గుర్తుపెట్టుకోండి, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా, ఐ క్యూబ్ ఎలా రాసుకోవచ్చు, ఐ స్క్వేర్ ఇంటూ ఐ రాసుకోవచ్చు కదా. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1 ఇంటూ ఐ, అంటే మనకు మైనస్ ఐ అనేది ఐ క్యూబ్ వాల్యూ రాసుకోవచ్చు. ఇక్కడ నేను అదే రాస్తున్నాను చూడండి, ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, ఐ క్యూబ్ వాల్యూ ఎంత మనం మైనస్ ఐ కదా, మైనస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ, మైనస్ ఐ బి క్యూబ్. ఓకేనా, ఇక్కడ చూడండి మైనస్ 3i ఏ స్క్వేర్ బి యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత నాన్న -1 కదా, అయితే నేను ఇక్కడ ఏం రాస్తున్నాను 3a బి స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ అనేది -1 అని రాస్తున్నాను. ఇక్కడ నేను క్లియర్ గా స్టెప్ వేసాను చూడండి నాన్న, ఇక్కడ మల్టిప్లై చేసి రాసేద్దాం. ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు చూడండి నాన్న ఏ క్యూబ్. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ ఐ బి క్యూబ్. ఓకేనా, చూడండి ఇక్కడ మైనస్ 3i ఏ స్క్వేర్ బి, 3i ఏ స్క్వేర్ బి అనేది రాస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3ab మైనస్ 3ab స్క్వేర్. క్లియర్ అన్నానా. నౌ ఇప్పుడు ఇక్కడ ఏంటి కంపేర్ చేద్దాం, రియల్ టర్మ్స్ ని సపరేట్ గా ఇమాజినరీ టర్మ్స్ ని సపరేట్ గా రాసుకుందాం. రియల్ టర్మ్స్ అంటే ఏంటి, ఐ టర్మ్ లేనిది రియల్ టర్మ్, అంటే ఇది అండ్ ఇది. ఓకేనా, ఇక్కడ చూడండి ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు మైనస్ ఉంది కదా నాన్న, ఇది రియల్ టర్మ్ అయిపోయింది. ఇక్కడ మనకు మైనస్ ఐవై ఉంది, అంటే మనం మైనస్ ఐ అనేది కామన్ తీయాలి, మైనస్ ఐ కామన్ తీద్దాం. మిగిలింది ఎంత మైనస్ బి క్యూబ్ ప్లస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్ అయిపోయింది. ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ 3a స్క్వేర్ బి అనేది రిమైన్. క్లియర్ అనే స్టెప్. ఇక్కడ ఎందుకు మైనస్ తీసానంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్. ఓకే, అండ్ ఇక్కడ నాన్న y అంటే ఏంటి కంపేర్ చేయండి, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి. ఓకే నాన్న, క్వశ్చన్ లో మనం ఇది ప్రూఫ్ చేయాలి, ఎక్స్ బై ఏ ప్రూఫ్ చేయాలి. అంటే మనం ఇప్పుడు దీంట్లో నుంచి ఏ కామన్ తీయొచ్చు కదా. చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తున్నాను, లెఫ్ట్ టర్మ్ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్. ఓకే, దీన్ని ఇలా రాసుకోవచ్చా,
ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ అని రాస్తున్నాను. క్లియర్. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా నాన్న y ఈజ్ ఈక్వల్ టు నేను బి టర్మ్ కామన్ తీస్తున్నాను మైనస్ బి స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్. క్లియర్. y బై బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న మైనస్ బి స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్. క్లియర్. ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి అనేది రెండు యాడ్ చేస్తున్నాం. చూడండి, యాడ్ దిస్ టూ టర్మ్స్ నాన్న. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎక్స్ బై ఏ టర్మ్ ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ప్లస్ ఏంటిది మైనస్ బి స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్. క్లియర్ నాన్న. చూడండి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 3a స్క్వేర్ ఎంత 4a స్క్వేర్ 3b స్క్వేర్ మైనస్ మైనస్ 3b స్క్వేర్ బి స్క్వేర్ ఎంత మైనస్ 4b స్క్వేర్. ఇప్పుడు ఏంటి లాస్ట్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 4 కామన్ తీస్తున్నాను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. చూడండి నాన్న, అదే కదా మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ. డన్. అర్థమైందా? చూడండి ఒక్కసారి. క్లియర్.